సచ్చినట్టు సినిమా మొత్తం చూడాలి ఇప్పుడు ప్రభాస్ గారి కోసం చూడాలంటే. ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఆల్రెడీ నాగబాబు గారు ఒక మెట్టు పైన ఒక ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. న్యూజిలాండ్ లో 700 ఎకరాలు ఎంతో 7,000 సంథింగ్ ఏదో కొన్నానని. సో ఆ వీడియో మాట్లాడినందుకు జనాలు ఏమైందంటే కింద కన్నప్ప అనే వస్తుంది కాబట్టి అది కూడా ఒక ప్రమోషన్ లెక్కనే వేసుకోవచ్చు మాట మనం యాక్చువల్ గా. ఎందుకంటే అందరు థియేటర్ కి వచ్చి చూడాలి అని. ఆ కన్నప్ప అంటే హీరో గురించి ఎవరో మాట్లాడరు. బ్యాక్గ్రౌండ్ లో నా శివుడు ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు. మరి ఆ సినిమా ఎక్కడ వరకు తీసుకెళ్లి ఎక్కడ పెడతారు ఆడియన్స్ చూడాలి. అంటే అప్పట్లో హార్డ్ డిస్క్ పోయిందని చెప్పేసి ఇంకా రకరకాల రూమర్స్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా నిజాలు కాదు, జస్ట్ సినిమా మీద బజ్ క్రియేట్ చేయడానికి. అది కూడా ఒక ప్రమోషన్ లెక్కే బ్రో, ట్రెండ్ లో ఉండాలి. సో ఇది పోయింది అన్నారంటే అరే ఇది ఎందులో రిలీజ్ అయిపోద్దు, ఎవరు రిలీజ్ చేస్తారు, అదొక టెన్షన్, అదొక వీడియోలు, అదొక ట్రోల్. సో ఇదంతా కూడా ఒక ప్రమోషన్ లెక్కనే. అది పోయిందా లేదా నువ్వు వెళ్ళి చూడలేదు, నేను వెళ్ళి చూడలేదు. సో వాళ్ళ మాట సో వాళ్ళ మాట అంటే పెద్దల మాటే కాబట్టి ట్రోల్స్ లో పడిపోతారు, హింసలో పడిపోతారు. అంతే. ప్రభాస్ గురించి చూడాలి ఒకే రీజన్, అంతే, ఒకటే రీజన్. ఇప్పుడు ఏదన్నా ఒక పెద్ద సినిమాలో పెద్ద క్యాస్ట్ ఉన్నప్పుడు అందరు ఎగ్జైటింగ్ గా పోతారు, కానీ ఈ సినిమాలో ఫుల్ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, చూడాలనిపిస్తలేదు అంటున్నారు. సో ఎందుకోసం అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ ట్రిక్ ఉపయోగించే ప్రభాస్ దాంట్లో పెడతాం జరిగింది. సో అందులో ఏమి లేకపోయినా ఓన్లీ ప్రభాస్ అసలు లుక్ ఏంటి, అసలు ఏం క్యారెక్టర్ చేశారు, అసలు ఉందా లేదా అది చూసాకైనా సరే జనాలు ఆడియన్స్ మొత్తం థియేటర్ కి వస్తారు. 500 కోట్లు బడ్జెట్ పెట్టారు, 500 కోట్లు వస్తాయి, రిటర్న్ వస్తాయా? రాపోయినా నష్టం ఏముందో బ్రో, వాళ్ళకి ఇంకో సినిమా తీస్తారు. ఎందుకు లాస్ బ్రో? ఇప్పుడు తల మీద ఒక ఎంటుకూడి కింద పడింది అనుకో, నీకేం లాసా? సో ఆయన కూడా అంతే హిట్ అవుతుంది బ్రో. అంటే యాక్చువల్లీ మంచు విష్ణు గారిను కొంచెం మాట్లాడడం రాదు కానీ పెద్ద పెద్ద స్టార్లు పెట్టారు. ఈసారి ఎట్లా ఫ్లాప్ అయితే చూస్తా అని చెప్పేసి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ ని తీసుకొని వచ్చి ఇందులో పెట్టడం జరిగింది. సచ్చినట్టు వాళ్ళ ఫ్యాన్స్ పోయి చూడాలి. వాళ్ళందరూ చూసినా మూవీ హిట్ అయితే, యావరేజ్ కి మూవీ హిట్ అయితే. అవును, అట్లనే అదే కదా చెప్పింది, అట్లనే అవుతుంది. ఇప్పుడు మలయాళం నుంచి గానీ, మన తెలుగు నుంచి గానీ, బాలీవుడ్ నుంచి గానీ అక్షయ్ కుమార్ గారిని ఇట్లా అందరినీ తీసుకొచ్చాడు అట్లా. అవును అవును. సో అదే భక్త కన్నప్ప అనే యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మంచు విష్ణు గారు చెప్పారు. ఆ స్టోరీ అందరికి తెలుసు కానీ నేను డిఫరెంట్ గా తీయగలగాలి, జనాల్ని అట్రాక్ట్ చేయగలగాలి. సో ఆ కాన్సెప్ట్ లోనే నేను రాసుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ 40 minutes ఏదో ఆయన ఓనుకు రాసింది ఉందని చెప్పేసి అన్నారు. సో యాక్చువల్లీ మూవీ అయితే హిట్ అయింది పక్క. నేనైతే హిట్ అవుద్ది అనుకున్నాను. డివోషనల్ యాడ్ చేశాడు కాబట్టి కొంచెం క్లిక్ అయిందంటే నార్త్ లో కోట్లు కొల్లగొట్టిద్ది అట్లా. నేనా ఆబ్వియస్లీ ప్రభాస్ గారి కోసమే వెళ్తాం ఎవరైనా సరే. అవును, మంచు విష్ణు గారి కోసం మేబీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తే వెళ్ళొచ్చు, వాళ్ళ పక్కన తిరిగే వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు. ఇంకోటి మంచు విష్ణు గారు మంచి ప్లాన్ చేశారు. ప్రభాస్ గారికి ఎక్కడో లాస్ట్ లో ఇచ్చారు, సచ్చినట్టు సినిమా మొత్తం చూడాలి ఇప్పుడు ప్రభాస్ గారి కోసం చూడాలంటే. సో అది ఒకటి క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో భయ్యా ఆయన అయితే 100 కోట్లకి మించి బడ్జెట్ పెట్టినా అంటున్నాడు. పాన్ ఇండియా అంటున్నారు, మంచి మంచి స్టార్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ తక్కువ ఒక 500 crores అయినా వచ్చిందని చెప్పేసి నా ఒపీనియన్. పెట్టిన అమౌంట్ 500 కోట్లు అంటే 100 కోట్లు కంప్లీట్ అయ్యాయి కదా, 400 కోట్లు. ఆబ్వియస్లీ వస్తుంది, ప్రాఫిట్ లో ఉంటుంది నాకు తెలిసి. మంచు మనోజ్ గారు, మోహన్ బాబు గారు కలిసి తీసిన సినిమా ప్రాఫిట్ లోకి వచ్చే ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ నార్త్ లో పెద్ద క్రేజ్ అయిపోతుంది. మనోడు బాడీ ఎట్లుంటుంది చూసారు కదా మంచు విష్ణు గారిది. ఆ కట్అవుట్ వేసుకొని చిన్న చిన్న సినిమాలు కాకుండా పాన్ ఇండియా మూవీస్ తీస్తే కొంచెం మంచు విష్ణు అన్న ఫ్యాన్స్ మేము కూడా ఆనందపడతాం. సరే అవుతుంది భయ్యా, ఇప్పుడు మరి ఆయన కట్అవుట్ అట్లాంటిది.